వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడూ ఒకేలా కాకుండా చికెన్ ఇలా పుదీనా వేసి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుదీనా చికెన్ కోసం ముందుగా 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను కర్రీ కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్ క్లీన్ చేసుకుని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, లైట్గా గరం మసాలా వేసి 1 అవర్ మ్యాగ్నేట్ చేయాలి. తర్వాత నేను మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన అల్లం ముక్కలు, 1 ఇంచ్ కట్ చేసిన అల్లం ముక్క అండ్ జీడిపప్పు పలుకులు ఒక 7, 8, 1 స్పూన్ గసగసాలు, క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా అండ్ పుదీనా ఒక కట్ట తీసుకున్నాను. ఎందుకంటే పుదీనా చికెన్ కాబట్టి టేస్ట్ అనేది మనకి బాగా తెలియాలి. సో, నేను ఒక కట్ట పుదీనా అయితే తీసుకున్నాను. ఇదంతా మనం మెత్తని పేస్ట్‌లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను కాబట్టి కొద్దిగా వేసుకొని 1 కేజీకి 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు. మీకు కనుక ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోండి. షాజీరా, చెక్క, మొగ్గ, యాలకులు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్స్ కలర్ మారితే చాలు. ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాయి చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి. తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. చికెన్కి కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించండి. ఇక్కడే మెయిన్ ఇంపార్టెంట్, చికెన్ ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్ వస్తుంది. వాటర్ రిలీజ్ అయింది చూసారా, ఇక్కడే చికెన్ మనకి హాఫ్ వరకు కుక్ అయిపోతుంది. తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద, ఎందుకంటే పేస్ట్ అడుగంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వేగింది, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ ఈ స్టేజ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకుని తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకుని 2 నిమిషాలు టమాటో సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటో వేగిన తర్వాత ఈ స్టేజ్లో మనం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో వేసాం కదా చికెన్లో మ్యాగ్నేట్ చేసేటప్పుడు, ఉప్పు కారాలు చూసుకుని నేను ఇక్కడ 1 స్పూన్ ఉప్పు అండ్ మేము కొంచెం కారం తింటాం కాబట్టి 2 స్పూన్లు కారం వేసాను. కలుపుకొని బాగా 1 నిమిషం వేయించుకోండి. ఇక్కడ వేగిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, మీకు కావాలితే లైట్గా 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే పుదీనా చికెన్ కాబట్టి పుదీనా ఫ్లేవర్ అనేది తెలుస్తూ బాగుంటుంది. మసాలా వేస్తే మళ్ళీ మసాలా ఫ్లేవర్ చికెన్ని డామినేట్ చేసేస్తుంది, పుదీనా ఫ్లేవర్ని చికెన్లో. సో నేను ఇంకా ఇలా వేస్తున్నాను అనమాట. మసాలాలన్నీ మనం వేసిన ఉప్పు కారాలన్నీ వేగిన తర్వాత చికెన్ పీసెస్ అన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఒక 10 నిమిషాల్లో చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది చాలా బాగా. ఇంకొంచెం వాటర్గా ఉంది కాబట్టి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, గ్రేవీలా అయ్యే వరకు ఉడికించుకోండి. ఈ స్టేజ్లో కూడా కొద్దిగా ఉప్పు కారాలు ఏమైనా పడితే సరి చూసుకోండి ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో కట్టేసుకుంటున్నాను. తర్వాత చికెన్ థిక్ అయిపోతుంది కాబట్టి వేడి వేడి పుదీనా చికెన్ రెడీ. నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా కొత్తిమీర చెమ్మేసుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది. యమ్మీ అండ్ టేస్టీ పుదీనా చికెన్ రెడీ. ఇలాంటి మంచి మంచి వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.